మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయా? అయితే చాలు, కిడ్నీలు పాడైపోయినా పర్లేదు, మార్చేస్తారు. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. వీళ్లకు పర్మిషన్స్ ఉండవు, అసలు ఆసుపత్రిలో కిడ్నీ విభాగమే లేదు. అయినా కానీ గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ అమ్మకాల దందా నడిపేస్తున్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఉన్న అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన షాకింగ్ విషయాలు ఇవి. తమిళనాడు నుంచి కొంతమంది అమాయకులను ఒప్పించి తీసుకువచ్చి వాళ్ళ కిడ్నీలను ఇక్కడ హైదరాబాద్లో అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న ఆసుపత్రిని సీజ్ చేశారు వైద్య శాఖ అధికారులు, పోలీసులు. సరూర్ నగర్లోని డాక్టర్స్ కాలనీలో 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన అలకనంద ఆసుపత్రిలో ఇలా అక్రమ మార్గంలో కిడ్నీ మార్పిళ్లు చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే ఇన్స్పెక్షన్కి అధికారులు, పోలీసులు వచ్చే టైంకి డాక్టర్లంతా పరారైపోయారు. పేషెంట్స్ను మరో ఆసుపత్రికి తరలించి హాస్పిటల్ను సీజ్ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇల్లీగల్ అండి. అంటే ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏం చెప్పారు? తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగినా క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం.